హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే అప్డేట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ డిఎస్సి గురించి అయితే అదే ప్రొవిజనల్ లిస్ట్ అయితే వదలడం అయితే జరిగింది. సో మనం దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగా మీరు స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక మెసేజ్ డాష్బోర్డ్లో అయితే ఇక్కడ మనకి ప్రిలిమినరీ వెరిఫైడ్ లిస్ట్ అనేది ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ డిస్టిక్ అనేది ఉంటుంది. సో మీరు డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను కర్నూలు డిస్టిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో కర్నూలు డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ అయితే ఉంటుంది. మనకి ఏమైనా రీమార్క్ ఉంటే కూడా మనం అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు. తర్వాత పోస్ట్ ఇక్కడ ఎస్జిటి, ఎస్ఏ, తర్వాత టీజీటీ, పీజీటీ అలా పోస్ట్ కేటగిరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. వాళ్ళ యొక్క ఐడి నెంబరు అంటే హాల్ టికెట్ నెంబరు, తర్వాత నేము, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత క్యాస్ట్. తర్వాత ఇక్కడ ఈ కాలంలో వచ్చేసి లోకల్, నాన్ లోకల్ అనేది మనకైతే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ డిసిప్లిన్ ఉంటుంది. అంటే స్పోర్ట్స్ యొక్క డిసిప్లిన్ అనేది మనం ఏ గేమ్కి సంబంధించిన వారు, తర్వాత ఇండివిజువల్ టీమా అనేది ఇక్కడైతే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ బ్యాక్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మన యొక్క హైయెస్ట్ అచీవ్మెంట్ అండ్ దానికి ఉన్నటువంటి బ్యాకప్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ప్రయారిటీ అనేది ఉంది. అంటే మీ యొక్క సర్టిఫికేట్ కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళు ప్రయారిటీ అనేది మెన్షన్ చేస్తారు. సో కొంతమందికి ప్రయారిటీ మెన్షన్ చేయలేదంటే వాళ్ళు 1:5 లిస్ట్లో ఎలిజిబుల్ కాలేదన్నమాట. సో ఈ యొక్క డిఎస్సి స్పోర్ట్స్ డిఎస్సి వచ్చేసి 1:5 లిస్ట్ విధంగా అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రీమార్క్ అనేది ఇక్కడ ఇచ్చుంటారు. సో మనం ఏదైనా సబ్మిట్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది. సో మనం ఎలిజిబుల్ కాలేదైతే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి రీమార్క్ బై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో ప్రతిదీ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్ఏపి, ఎస్జిటి. సో ఎస్జిటి వాళ్ళైతే జస్ట్ ఇక్కడ ఎస్జిటి అని సెర్చ్ చేయండి. ఎస్ఏపిఈ వాళ్ళైతే జస్ట్ ఇక్కడ ఎస్ఏ స్పేస్ పి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెర్చ్ చేసినట్లయితే వస్తాయి. లేదు మీకు హాల్ టికెట్ నెంబర్ మీ నేమ్ ఉందా లేదా డైరెక్ట్ చెక్ చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒక హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తీసుకొని ఆ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసినారంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మీరు ఎలిజిబులా కాదా అనేది వస్తుంది. ఇక్కడ రీమార్క్ అనేది ఉంది ఎవరిదో ఇక్కడ. సో ఈ రీమార్క్ కూడా మనం చూడాలి, ఎందుకంటే రిజెక్ట్ అయినామో లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లాట్స్.